సప్తపది సీరియల్ మే 21 ఎపిసోడ్ రివ్యూ. పూర్తి వివరాలు మీకోసం. పుల్లయ్య మైథిలితో మొదటి మొగుడికి విడాకులు ఇచ్చి నీ జీవితం అయిపోయిందని బాధపడకుండా మీ బావకి ఆస్తి వచ్చిందని మీ బావ చేత 3 ముళ్ళు వేయించుకున్నావు. ఆస్తి కోసమే ఇదంతా చేశావంటాడు. మీ అత్తయ్య ఇక్కడే ఉంటే మీ బావని బయటికి తీసుకెళ్లిపోతే ఆస్తి రాదేమో అని కావాలని మీ అత్తని బయటికి పంపించేశావని నానా మాటలు అంటాడు. నువ్వంటే ఇష్టం లేని మొగుడిని మంచిగా చేసుకోవడం కోసం రకరకాల వంటలు వండిపెట్టి కాకపడుతున్నావు అంటాడు. ఇక వెంటనే మైథిలి పుల్లయ్యకి తగిన రీతిలో సమాధానం చెబుతుంది. ఈ ఇంట్లో అందరినీ కలుపుకుపోతేనే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను గాని అది కరెక్ట్ కదని ఇప్పుడు అర్థమైంది అంటుంది. బాబాయ్, నేనేంటో మా బావకి మా అత్తయ్యకి తెలుసు. నీలాంటి వాళ్ళకి త్వరలోనే తెలుస్తుంది అంటుంది మైథిలి. మాటలు పడుతున్నాను కదా అని నేను తగ్గాను అనుకోవద్దు. తొందరలోనే నా గురించి నీకు తెలుస్తుందని వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఒకటి అడగాలి. బిజినెస్ మెటీరియల్ పర్చేస్ కోసం 2 లక్షలు తీసుకెళ్లావు. దాని తాలూకు బిల్స్ ఇవ్వలేదు. అవి నాకు కావాలి అనగానే పుల్లయ్య తడబడతాడు. ఆ బిల్స్ కావాలి, లేదంటే మా బావకి చెప్తాను. డబ్బులకి సంబంధించిన లెక్కలు సరిగ్గా లేకపోతే మా బావకి కోపం వస్తుందని మైత్రి అంటుంది. ఈ ఇంటి కోడలుగా నాకు ఆ హక్కు ఉంది కాబట్టి అడిగాను. అంతేకాదు నేను అరవింద్కి పర్సనల్ మేనేజర్ని కాబట్టి బిజినెస్ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటుంది. ఆ అధికారంతోనే అడుగుతున్నాను. రేపటికల్లా బిల్స్ తెచ్చి ఇవ్వకపోతే మ్యాటర్ సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చి ఇక మైత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అరవింద్ సుశీల ఫోటో ఫోన్ లో చూస్తూ బాధపడుతూ ఉంటే అంజలి వస్తుంది. అమ్మ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే లేదు అంటాడు. నువ్వు ఇలా బాధపడతావని తెలియక వెళ్ళిపోయింది. నువ్వు గుర్తుకొచ్చి వచ్చేస్తుంది అంటుంది అంజలి. నువ్విప్పుడు ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నావు. మరి అమ్మున్నప్పుడు ఇలా మాట్లాడితే మా అమ్మ అసలు ఇల్లు దాటి వెళ్లేదే కాదుగా అంటాడు. నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్పు. మా అమ్మని చూస్తే నీకు సొంత తెల్లని ఎప్పుడైనా అనిపించిందా అంటే కన్న తల్లి స్పర్శ కూతురికి తెలుస్తుంది అంటారు. ఆ ఫీలింగ్ వస్తుంది అంటారు. అందుకే అడుగుతున్నాను, నీకు అనిపించిందా అంటాడు. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు మా అమ్మ ఉంది. నాకు మా అమ్మ ఉండగా మరొకరు అమ్మ అన్న ఫీలింగ్ నాకు రాదుగా. నేను మీ అమ్మగారి గురించి కనుక్కోవడానికి మాత్రమే వచ్చాను. మీ అమ్మ మీద ప్రేమతో నువ్వు భోజనం మానేస్తే ఎలా? మీ అమ్మని వెతకడానికైనా నీకు శక్తి కావాలిగా. భోజనం చేయి అంటుంది అంజలి. ఒకటి ఆలోచించు. మీ అమ్మగారి సమక్షంలో నీ పెళ్లి జరుగుతుందని నువ్వెప్పుడైనా ఊహించావా? ఇదంతా డెస్టినీయే కదా. అంటే మీ అమ్మ ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ నమ్మకం నాకుందని అంజలి అంటుంది. అంజలి మాటలకి ఎమోషనల్ అయిన అరవింద్ అంజలికి థ్యాంక్స్ చెప్తాడు. నా జీవితం నా సొంతం అనుకున్న మైత్రి నాకు నిజం చెప్పలేదు. నువ్వు మాత్రం నా బాధను అర్థం చేసుకుని ఓదార్చేలా మాట్లాడావు అంటాడు. ఇక మరో సీన్ లో పుల్లయ్య మైత్రి మాటల గురించి ఆలోచించి 2 లక్షల డబ్బు ఎలా తీసుకురావాలని టెన్షన్ పడుతూ ఉంటే పారిజాతం వస్తుంది. తన బాధని చెప్పుకుంటాడు పారుకి. ఆ తర్వాత మళ్ళీ పారు పెళ్లి టాపిక్ తీసుకురాగానే పారిజాతాన్ని తిట్టి పంపించేస్తాడు. ఇక మైత్రి కావాలనే అరవింద్ని ఉడికిస్తూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తూ ఉంటుంది. తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంటుంది. అరవింద్కి దగ్గరవడానికి తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంటుంది. ఇక అరవింద్ తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటే నీ నిగ్రహం గురించి నాకు తెలుసు కదా, నేనే బయటికి వెళ్తానులే అని ఇక అక్కడి నుంచి మైత్రి వెళ్ళిపోతుంది. ఇక మైత్రి అరవింద్ గురించి ఆలోచిస్తూ ఉంటే అంజలి వస్తుంది. నువ్వు అన్నయ్యకి నిజం చెప్పేయొచ్చుగా. మా ముగ్గురు అక్క చెల్లెల్లో అంజలి సొంత చెల్లి నీకు తెలుసు. నువ్వెందుకు చెప్పడం లేదు? నువ్వు నిజం చెప్తే అన్నయ్యకున్న అనుమానాలు అన్నీ పోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. సుశీలమ్మ కూడా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది అని అంజలి అంటూ ఉంటే, నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడినందుకు నాకు సంతోషంగానే ఉంది, కానీ నువ్వు మీ అన్నయ్యతో చెప్పమన్నది నేను చెప్పలేను అంటుంది. నిజం చెప్పడానికి భయపడుతున్నావా అని అంజలి అంటే, కాదు, మీ అమ్మగారి మీద నాకున్న గౌరవం. ఆ నిజం చెప్పే హక్కు మీ అమ్మగారికే ఉంది. ఆవిడ హక్కుని గౌరవించడం నా బాధ్యత. నేను చెప్పను, చెప్పలేను, చెప్పకూడదు అంటుంది మైత్రి. నిజం చెప్తే సమస్య తీరుతుంది అనుకుంటున్నావు గాని మరికొన్ని కొత్త సమస్యలు వస్తాయని మీ అమ్మ చెప్పిందే నిజం. మీ అమ్మగారి నిర్ణయానికి వ్యతిరేకంగా నేనే పని చెయ్యను అంటుంది మైత్రి. అదంతా పక్కన పెడితే నువ్వు మీ అన్నయ్య మీద కన్సర్న్ చూపిస్తున్నందుకు సంతోషంగా ఉందని మైత్రి అంటే, మా అన్నయ్య మనసు అర్థం చేసుకోమని తన బాధ తగ్గేలా చేయమని విక్కీ నాకు చెప్పాడని అంజలి అంటూ ఉంటే, నువ్వు విక్కీ మాట విన్నావా? ఇది చాలా మంచి విషయమని మైత్రి అంటుంది. ఒకరి మాట ఒకరు విని అర్థం చేసుకోవడంలోనే మీ రిలేషన్ బలపరుస్తుంది. చాలా మంచి మాట చెప్పావు అంటుంది మైత్రి. ఇక కస్తూరి సుశీలమ్మ వెళ్ళిపోయినందుకు బాధపడుతుంది. ఆనందరావుకి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. బావని వెతుక్కుంటూ వచ్చిన అత్తయ్య వెళ్ళిందంటే ఏం సమస్యలు ఉన్నాయో అని లహరి కూడా అంటుంది. ఏమో, సుశీల వెళ్ళిపోయిందన్న బాధ ఒకవైపు ఉంటే మరోవైపు నా అల్లుడు కూతుర్ని భార్యగా అంగీకరించడం లేదు. నా కూతురు జీవితం ఇలా అవుతుంది అనుకోలేదని ఆనందరావు బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మైత్రి ఇంటికి వస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో సుశీల ఎక్కడ ఉందో మైత్రికి ఆచూకీ తెలుస్తుందా? రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.